యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. యోసేపు మీద అసూయతో అన్నలు అమ్మిన, కొన్నవారు అతన్ని బానిసగా చేసిన, నిందలు పడిన, చెరసాలలో శిక్ష అనుభవించిన యోసేపు దేవుని మీద విశ్వాసం వదలలేదు. దేవుని సణగలేదు. దేవునిపై హృదయమందు చేదైపోలేదు. నన్నెందుకు ఇలా చేశారు అంటూ దేవుని ప్రశ్నించలేదు. విధేయత చూపాడు. దేవుని మాటకు లోబడ్డాడు. ఇది ఉపమాన రీతిగా తెలుసుకుందాం. శ్రావణ్ ప్రభువారిని నమ్ముకున్న విశ్వాసి. అతనికి ఆఫీస్లో బాస్తో సమస్యలు, ఇంట్లో కుటుంబ సమస్యలు రాగా అతను ఆ కష్టాలు భరించలేకపోయేవాడు. సాల్వ్ చేయాలని ప్రయత్నించగా ఇంకా చిక్కుముళ్ళు పడ్డట్టు సమస్యలు పెరిగేవి. ఏం చేయాలో అర్థం కాక దేవుని ప్రార్థించేవాడు. ప్రార్థన చేయగానే సమస్యకు పరిష్కారం రావాలని ఎదురు చూసేవాడు. అది రాకపోవడంతో దేవుణ్ణి, నువ్వు ఉన్నావా, నా ప్రార్థన వింటున్నావా, నన్నెందుకు ఈ కష్టాలకు వదిలేశావు, నేను ఈ కష్టాలతో ఏడుస్తూ ఉంటే నీకు ఆనందమా అంటూ ప్రార్థన పేరుతో దేవుణ్ణి ప్రశ్నించేవాడు. ఈ డేట్ లోపల నా కష్టాలు తీరిపోయి నేను ఆశీర్వాదాలలో ఉండాలి అంటూ దేవుడికి డెడ్లైన్ పెట్టేవాడు. తను అనుకున్న ఆ డేట్కు ఆశీర్వాదం రాకపోతే మళ్ళీ దేవునిపై నిష్ఠూరాలు ఆడేవాడు. బంధువులు, స్నేహితులు ఎవరైనా దేవుణ్ణి నమ్ముకున్నావు, నీ దేవుడు నీకేం చేశాడు అని అంటే ఇంకా కృంగిపోయేవాడు. ఒకరోజు మందిరంలో పాస్టర్ గారు యోసేపు గురించి, అతని విధేయత గురించి బోధించి, దేవుని నిష్ఠూరాలు ఆడకండి, దేవునిపై హృదయంలో చేదైపోకండి, దేవునిపై అలగకండి, విధేయత చూపి మీరున్న స్థితిలో దేవుని స్తుతించండి, త్వరగా విడుదల పొందుతారు అని బోధించగా శ్రావణ్కు అప్పుడు అర్థమవుతుంది తను ఎంతగా దేవుణ్ణి నిష్ఠూరంగా ప్రశ్నిస్తున్నాడో. అప్పటి నుండి విధేయత కలిగి దేవుని స్తుతించగా నల్ల మబ్బులు విడిపోయి వెలుగు ప్రకాశించినట్లు అతని జీవితంలోని సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోయి ఆశీర్వాదాల వెలుగు ప్రకాశించసాగింది. ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనంలో, మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. ఎన్ని కష్టాలు భరించాడో అంత అధికారం దేవుడు యోసేపుకు అనుగ్రహించారు. ఒకవేళ ఒక్కొక్కసారి మన ప్రార్థనలు ఫలించకపోయినా మనం ప్రార్థించడం ఆపకూడదు. ఎందుకంటే యోసేపు సొంత అన్నదమ్ముల నుండే బాధలు భరించాడు. జైలు శిక్ష, నిందలు భరించాడు. దేవుని పట్ల చేదైపోకుండా దేవుని ప్రార్థించాడు. దేని విషయమై మనం కష్టాలు పడుతున్నామో దాని మీద దేవుడు మనకు అధికారం దయచేస్తారు. ఐగుప్తు దేశంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ ఐగుప్తు రాజ్యం మీదనే అధికారం ఇచ్చారు దేవుడు. యోసేపును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. మనం పడే ఈ కష్టాలపై అధికారం అనుగ్రహిస్తారు. కష్టంలో ఓర్పు, నిరీక్షణ కోల్పోక విధేయత కనపరిస్తే అధికారం పొందుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. కష్టాలలో విధేయత కనపరచండి, విసిగిపోకండి అని నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా. విధేయత కనపరిస్తే ఆ కష్టాల మీద మీకు అధికారం అనుగ్రహిస్తాను అని వాగ్దానం ఇస్తున్న దేవా వందనాలయ్యా. మేమందరం విధేయత కలిగి ప్రార్థించులాగున మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ ఏ కష్టాలలో ఉన్నారో ప్రభువా,
వారి కష్టాల మీద వారికి ఇప్పుడే అధికారం దయచేయండి. వారిని సర్వ సమృద్ధితో ఆశీర్వదించండి, అభిషేకించండి. నిరుద్యోగంతో బాధపడుచున్న వారికి మంచి ఉద్యోగాలను దయచేయండి. వివాహం కాని యవ్వనస్తులకు ఘనంగా ఈ సంవత్సరం వివాహం జరిపించండి. సొంత ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ని మీ జ్ఞానంతో నింపి ఆశీర్వదించి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలాగా ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. తన రహస్య రాకడలోని పరమార్థం పరిశుద్ధులను తనతో తీసుకువెళ్లడమే. ఆపై 7 సంవత్సరాల పాటు సంభవించే భయంకరమైన దుఃఖదినాల నుండి తన వారిని కాపాడుకోవడమే అని రాప్చర్ లేదా రహస్య రాకడ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని మనం భావించవచ్చు. దీనికి సంబంధించి మరికొంతమంది దైవజనులు శ్రమ దినాలనబడే 7 సంవత్సరాలు రహస్య రాకడకు ముందే వస్తాయి అని కూడా అంటారు.